నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ హైకోర్టు ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం పైన అయితే సంచలన తీర్పు వెలువరించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ తీర్పు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఒకవేళ క్రిస్టియానిటీ కనుక మారితే రక్షణ చట్టం ఏది కూడా వర్తించదు అంటూ ఒక సెన్సేషనల్ తీర్పు వెలువరించింది అని చెప్పుకోవచ్చు ఏపీ హైకోర్టు. ఏమంటారు దీనిపైన మీరు? ముందుగా మీరు సెన్సేషనల్ తీర్పు అన్నారు. గతంలోనే సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది దీనిపైన. అసలు ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగమైనట్టు ఏ చట్టం కూడా దుర్వినియోగం కాలేదని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానము భావించింది, హైకోర్టు న్యాయస్థానం కూడా భావించింది. ఆ నేపథ్యంలో ఒక అతను పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పిటిషన్ వేశాడు. వేరే ఒక రెడ్డి కమ్యూనిటీ పైన ఇంకోరు కొంతమంది పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఒక పాస్టర్. మరి వీళ్ళు పిటిషన్ వాదోపవాదనలు విన్న తర్వాత గౌరవ హైకోర్టు న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానము షెడ్యూల్డ్ కులాలు రాజ్యాంగం ఆర్డర్ 1950 ప్రకారము క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎవరైతే రక్షణ పొందుతున్నారో ఆ రక్షణ ఏవైతే ఉన్నాయో పొందడానికి అవి అర్హులు కాదు. క్రైస్తవం తీసుకుంటే క్రైస్తవం ఎందుకు కులాల వ్యవస్థను గుర్తించదు కాబట్టి ఆ ప్రకారము 1950 ఆర్డర్ ప్రకారము ఇది మీకు వర్తించదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి అవతల పిటిషనర్, ఆపోజిట్ పిటిషనర్ వైపు న్యాయవాది ఏం మాట్లాడాడంటే ఇతను ఒక ఎస్సీ తహసీల్దార్ సర్టిఫికేట్ ఇచ్చాడని చెప్తే మరి ఎస్సీ ఎస్టీ అయినప్పటికీ కూడా క్రైస్తవం స్వీకరించాడు కాబట్టి గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పైన చాలా తీర్పులు ఇచ్చింది. ఈరోజు మేము కూడా చెప్పేటువంటి వాదోపవాదం విన్న తర్వాత ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఎవరైనా సరే క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టడానికి అర్హులు కాదు, రక్షణ పొందడానికి అర్హులు కాదనేది క్లియర్ కట్గా తీర్పిచ్చింది. ఇప్పుడు మత మార్పిడిని పక్కన పెడితే ఎస్సీ ఎస్టీ వాళ్ళని అందరినీ కూడా అంటే వాళ్ళకి రక్షణ చట్ట ఉంటుందని చెప్పి చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే తమ తరపున వాళ్ళు కేసు పెట్టాలని చెప్పి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా ఏ విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలు చట్టం కింద ఎస్సీ ఎస్టీలు రక్షణ పొందేది దేవుడు ఎరుగు. రాజకీయ నాయకులు రక్షణ పొందుతున్నారనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం. ఈరోజు ఒక పొలిటికల్ మోటివ్ కానీ, ఇప్పుడు వ్యాపారస్తుల్లో ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, పల్లెలో కానీ పట్టణాల్లో కానీ ఇంకో రకం కాంపిటీటర్లు కానీ ఎవరన్నా చూడండి. ఈరోజు పల్లెల్లో బాగా బతికిన వాళ్ళని కూడా చూసుకోండి. ఎవరన్నా ఒక కుటుంబం పైన డైరెక్ట్గా దాడి చేయకోకుండా ఇండైరెక్ట్గా దాడి చేయాలంటే ఆ పల్లెలో ఉన్నటువంటి గారు, అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వారు, వాళ్ళకి తెలిసినటువంటి వారు, రాజకీయ నాయకులకు తెలిసినటువంటి ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళకి మభ్యపెట్టో ఆశ చూపించో ముందు పెట్టేసి వీళ్ళు వారిపైన దాడి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ బలైపోతా ఉండేది వచ్చేసి ఎస్సీ ఎస్టీలే మరలా అని చెప్పేసి చెప్పవచ్చు మనం. ఎందుకంటే వీళ్ళకి ఆశ చూపిస్తారు. ఒక ఎంతో కొంత ధనం ఇచ్చేసో లేకపోతే అది చేస్తాం, ఈ పని చేస్తాం, ఈ లోన్ ఇప్పిస్తాం, ఆ లోన్ ఇప్పిస్తాం అని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రేరేపించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెలో ఉన్నారండి. పల్లెలో ఏమవుతుందంటే కొన్ని కుటుంబాలు బాగా బతుకుతుంటాయి. బతికినప్పుడు రాజకీయంగా నాకు లొంగలేదని ఒక రాజకీయ నాయకుడు భావించినప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఒక సమస్యని రాజకీయ నాయకుడే క్రియేట్ చేసినప్పుడు ఆ స్థలానికో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఎస్సీ ఎస్టీలను ముందు పెట్టి కథ నడిపిస్తాడు. వన్ ఫైన్ ఈవినింగో మధ్యాహ్నమో పోలీసుల దగ్గరికి వెళ్ళేసి వారి చేత కేసులు పెట్టిస్తారు. నన్ను మాలమాదిగని తిట్టాడని, నన్ను కొట్టాడని, కొట్టినా కొట్టకపోయినా, తిట్టినా తిట్టకపోయినా ఇక్కడ బలి పశువులను చేస్తుండేది కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకొని మరలా ఎస్సీ ఎస్టీ వాళ్ళని అని చెప్పేసి క్లియర్గా చెప్పవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ తీర్పు ఏదైతే ఇచ్చిందో హైకోర్టు, గౌరవ హైకోర్టు న్యాయస్థానం చాలా హర్షించదగ్గ విషయం అయితే చెప్పవచ్చు. మరి గత 5 ఏళ్ళు ఒక పీడకల అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉపయోగించినంత విధంగా ఈ దేశ చరిత్రలో ఎవరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇంత బలంగా ప్రజల మీద ప్రయోగించలేదు. బలం అనే మాట ఎందుకు కొడుతున్నానంటే బలం అనే దానికంటే ప్రేరేపితంగా కక్షపూరితంగా చేశారనేది చెప్పవచ్చు. మరి 40 నుంచి 70 వేల కేసుల దాకా ఒక ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి దీనిపైన కూడా గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఇవన్నీ స్వీకరించి సుమోటోగా కేసు తీసుకొని అసలు దాంట్లో పిటిషన్లు విచారణ చేసి సుమోటోగా తీసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా నేను కూడా నా తరపున ప్రత్యేకంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ చట్టం కింద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నేను కూడా కోరుకుంటున్నాను, వాళ్ళ ప్రతినిధిగా చెప్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.